హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం చేపల పులుసుని ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. ఈ విధంగా చేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది, చాలా రుచిగా కూడా అనిపిస్తుంది. మీరు ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెల్లూరు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఇట్లా ఫిష్ ముక్క 1 కేజీ, శుభ్రంగా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. దానికి కావాల్సినవి 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలు కోసి తీసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు కోసి తీసుకోండి. ఒక మీడియం సైజు మామిడికాయని ఇలా ముక్కలు కోసి తీసుకోండి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 1 టమాటోని ఇలా ముక్కలు కోసి తీసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకుని రసం తీసుకుని ఇలా తీసుకోండి. వేయించి తీసుకున్న 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత కారము, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. చేపల పులుసుకి మనకి కొంచెం వెడల్పాటి గిన్నె లాంటిది అవుతేనే బాగా వస్తుంది. వెడల్పాటి గిన్నె లాంటిది పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న ఆవాలు, మెంతులు కూడా వేసుకుని వేగనిద్దాం. చేపల పులుసుకి మెంతులు చాలా రుచినిస్తాయి. ఆవాలు, మెంతులు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేగనివ్వండి. దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. దీనిలో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగనవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. దీనిలోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా నానబెట్టుకున్న చింతపండుని గట్టిగా పిసుక్కుని రసం తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు టమాటా ఇలా కొద్దిగా ఉడికాక రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. దీనిలో ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారము మొత్తం 1 నిమిషం వేగనివ్వండి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం. ఈ చింతపండు రసంతో దీన్ని బాగా కాగనివ్వండి. ముందు చింతపండు రసం ఇలా బాగా కాగుతున్నప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకునే ఈ చేప ముక్కల్ని ఇప్పుడు ఈ రసంలో వేసుకోవాలి. చేప ముక్కలు వేయంగానే ఒక్కసారి మీరు కదిలించుకోవచ్చు. పచ్చిగానే ఉంటాయి కాబట్టి ఇరిగిపోవు. తర్వాత గెరిట పెట్టకూడదు, ముక్క మనకి ఇరిగిపోతుంది. ఒక్కసారి మనం వేయంగానే ఒక్కసారి వీటిని కదిలించి ఉప్పు కారం కలిసేలా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలను కూడా దీనిలో వేసుకుని ఉడికించుకుందాం. ఇది చేయటానికి చాలా సింపుల్గా ఉంటుంది, తినటానికి ఎక్కువ రుచిగా అనిపిస్తుంది. ఈ చేపల పులుసు చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని గెరిటతో కదపకుండా క్లాత్తో పట్టుకుని మీరు గిన్నెని ఇలా కదిలిస్తే మనకి ఈ చేప ముక్కలు ఇరిగిపోకుండా చక్కగా అడుగంటకుండా ఉడుకుతాయి. ఇలా కదిలించేసుకుని మళ్ళీ మూత పెట్టేసి కూర చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని చూడండి, కూర మనకి చిక్కబడింది. పైకి ఆయిల్ కూడా కొద్దిగా తేలింది కదా. ఇప్పుడు మనకి ఫిష్, ఆ మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మనకి ఈ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఇది ఈజీగా చేసుకోగలము, రుచి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.